ఈ ఆరాధనకు కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. నా ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక తలెత్తి నన్ను చూడండి. ఒక చిన్న వివరణ ఇచ్చి ముందుకు వెళ్తాను. ఒకరోజు తండ్రి తన కుమార్తెను చూచాడు. ఆ కుమార్తె కూడా వివాహానికి సిద్ధపడిందని తలంచి, వివాహం చేసే వయసు వచ్చిందని గుర్తించి తండ్రి ఒక చక్కని సంబంధాన్ని చూచాడు. తండ్రి ఒక చక్కని సంబంధాన్ని చూచి ఆ కుమార్తెకు వివాహం చేశారండి. తండ్రి మనసులో ఉన్న బాధ ఏంటి? తండ్రి మనసులో ఉన్న కోరిక ఏంటి అంటే, కన్నబిడ్డలు కన్నుల ఎదుట ఆశీర్వాదకరంగా నిలబడితే, కన్నబిడ్డలు కన్నుల ఎదుట దీవెనకరంగా మార్చబడితే, కన్న తండ్రి కన్న బిడ్డలను చూచి ఎంత సంబరపడుతాడో, ఎంత ఆనందపడుతాడో. నేను అంటానండి, కన్న బిడ్డలు కన్న తండ్రికి ఏమి చేయకపోయినా, కన్న బిడ్డలు కన్న తండ్రికి ఏమి సమకూర్చకపోయినా, ఆ బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? మురిసిపోతుంటాడు. కన్నపడిన వారందరికీ చెబుతారు, మా కుమార్తె ఆ స్థితిలో ఉంది, మా కుమారుడు ఈ స్థితిలో ఉన్నాడు, మా కుమారుడు ఇలాంటి ఉద్యోగం చేస్తున్నారు అనే మాట కన్న తండ్రి నోట వస్తుంది. అనేకులు దానిని వింటారు. అంటే తండ్రి మనసులో ఉన్న ఆలోచన అంతా ఏంటంటే, కన్న బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడాలని కోరుకుంటారు. అట్లాగే ఆ అమ్మ కూడా వివాహానికి సిద్ధపడిందని చక్కటి సంబంధం సమకూర్చి ఆ కుమార్తెకు వివాహం చేశాడండి. వివాహం చేశాడు. చాలా ఖర్చు పెట్టుంటాడు, చాలా సమకూర్చి పెట్టాడు కదా. పెట్టిందంతా ఒక కుమార్తె. ఇక ఏం చేస్తారేంటి? అంత సమకూర్చి పెళ్లి చేసి పంపించారు. వెళ్ళిన తర్వాత మరలా ఆ ఇంట్లో ఒక ఆలోచన కలిగింది, ఆ ఇంట్లో ఒక ఉద్దేశం కలిగింది. సరే, మరలా ఆ ఇంటి నుంచి, అత్తగారింటి నుంచి మరలా పుట్టింటికి కుమార్తె వచ్చిందండి. నేను చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే, కుమార్తె పుట్టింటికి రాగానే అల్లంత దూరాన ఉన్న ఆ కుమార్తెను ఎవరు చూచారు? తండ్రి చూచాడండి. చూడండి, తండ్రి ప్రేమ ఎలాంటిది అంటే, కుమార్తె అత్తగారి నుంచి పుట్టింటికి ఎలా వస్తుందో అర్థం చేసుకోగలడు. అంటే కుమార్తె ముఖాన్ని చూచిన మరుక్షణమే, అంటే కుమార్తె సంతోషకరంగా నా ఇంటికి వస్తుందా, కుమార్తె బాధకరంగా నా ఇంటికి వస్తుందా, కుమార్తె ఆనందకరంగా నా ఇంటికి వస్తుందా, లేకపోతే అక్కడ ఏదో అలజడి కలిగి, ఏదో అవంతరాలు కలిగి ఇబ్బందితో నా ఇంటికి వస్తుందా అనే ఆలోచన ఎవరికి ఉంటుంది? కుమార్తెను చూచిన మరుక్షణమే తండ్రి గమనిస్తాడండి. అంటే కుమార్తె హృదయములో ఉన్న మనసు ఎవరికి తెలుసు? తండ్రికి మాత్రమే తెలుసు. వెంటనే ఆ కుమార్తె రాగానే తండ్రి కుమార్తెను అడుగుతున్న ఒక మంచి ప్రశ్న, లేకపోతే ఒక మంచి మాట అనుకుందాం. తండ్రి అంటారు, అమ్మా నీకేం కావాలి అంటే, నాకు వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే, కుమార్తె ఏదో ఆశపడి తండ్రి యొద్దకు చెప్పరేంటి, కుమార్తె ఏదో ఆశపడింది, కుమార్తె ఏదో ఆశించింది, తండ్రి యొద్ద నుంచి ఏదో తీసుకోవాలని మనసారా కోరుకొని అత్తగారిని ఇంటిని విడిచి పుట్టింట్లో అడుగు పెట్టింది. వెంటనే తండ్రి అంటాడు, ఏం కావాలమ్మా, నీకేం కావాలి అంటే, వెంటనే అయ్యమ్మ అంటుంది, నానా నాకు ఓ చక్కటి పొలము కావాలి. ఏమని అడుగుతుంది? చెప్పరేంటండి? కుమార్తె అడుగుతుంది తండ్రిని, నానా నేను కోరుకునే కోరిక ఏంటో తెలుసా, నేను ఆశించే ఆశ ఏంటో తెలుసా, ఇదిగో నాకు ఒక పొలము కావాలి. వెంటనే నాన్న ఏమన్నా కోపపడ్డా,
ఇప్పుడు దాకా ఖర్చు పెట్టాను, అప్పుల పాలైపోయి నీకు ఎక్కడ తెచ్చేది అన్నాడా? అనలేదండి. తండ్రి మనసు కలిగిన వ్యక్తి ఆ మాట అనరు. తండ్రి ఎంత ఇబ్బందుల్లోనికి వెళుతున్నా, తండ్రి ఎంత క్లిష్ట పరిస్థితుల్లో నడిపించబడుతున్నా ఎవరి అవసరం తీరుస్తాడు? కన్న బిడ్డ అవసరం తీరుస్తాడు. వెంటనే నేను అంటాను, అంతకు మునిపే పొలం ఇచ్చాడు ఒకటి, అంతకు ముందే కట్నానికి ఏమిచ్చాడు? చెప్పరేంటండి, మన భాషలో మాట్లాడుకుందాం. పెళ్లి చేసుకుంటే ఏం తీసుకుంటారు? కట్నం తీసుకుంటే వాళ్ళంతా ఎవరంట? నేను అనలా, మీరు అంటున్నారు గాడిదలు అని మీరు అంటున్నారు, నేను అనలా. నిజమే, సరే అప్పుడు ఆ చరిత్ర మనకెందుకులే. నేనంటాను, అంతకు మునిపే పెళ్లి చేసి పంపించేటప్పుడు తండ్రి కట్నానికి కానుకగా ఏమిచ్చాడు? ఓ చక్కని పొలం ఇచ్చాడండి. ఇప్పుడు ఆ అమ్మంటది, నాకు ఆ పొలం వద్దు, నాకు ఏ పొలం కావాలి? ఏ పొలం కావాలి? నీటి మడుగులు ఉండే ఆ పొలము నాకు కావాలి అన్నది. వెంటనే తండ్రి అన్నాడమ్మా, అదేంటి, నేను మరలా నీకు ఇచ్చింది నేనెందుకు తీసుకుంటాను? నేను ఇచ్చినది నువ్వే ఉంచుకో, నువ్వు అడిగినది కూడా నేను మరలా నీకు ఇస్తానని 2 పొలాలు ఎవరికి ఇచ్చాడు? ఆ అమ్మకి ఇచ్చేశాడు. ఆ అమ్మకి ఇచ్చేశాడు. చదువుతారు అన్నమాట. ఇప్పుడు యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 18వ వాక్యం. ఆమె పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడగమని ప్రేరేపించను. ఆమె చూచి నీకు ఏం కావాలి అని అడిగాను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయండి, ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. దేవునికి స్తోత్రం. ఇక తలెత్తి నన్ను చూడండి, నేను మీతో ఒక చిన్న మాట చెప్పి ముందుకు వెళ్తాను. తండ్రి కుమార్తెను చూచి ఒకే మాట అన్నాడు. ఆ కుమార్తె ఏమడిగింది? నాకు ఒక పొలము కావాలి అని అడిగింది. వెంటనే తండ్రి అంటాడు, అదెంత భాగ్యమమ్మా, నీకు ఏది కావాలది తీసుకో, నేను ఇచ్చింది కూడా నీతోనే ఉంచుకో అని ఆమెకు చక్కని పొలం ఇచ్చాడు. ఈ ఆరాధనలో నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీవు ఇంటిని విడిచి ఎక్కడికి వచ్చావు? మాట్లాడండి. నీవు ఇంటిని విడిచి ఎక్కడికి వచ్చావు? ఇదిగో విలువైన రక్తాన్ని కార్చి నిన్ను కొన్నాడే, విలువ పెట్టి నిన్ను సంపాదించుకున్నాడే, ఆ తండ్రి ఇంటికి నువ్వు వచ్చావు. ఇప్పుడు ఆ తండ్రి ఇంట్లో నువ్వు అడుగు పెట్టావు. అడుగు పెట్టిన నీవు అడగవలసినది ఏంటిది? తండ్రి ఇంటికి ఆ అమ్మ వచ్చి అడుగుతుంది, నాకు ఒక పొలము కావాలి. అప్పుడు తండ్రి ఏం చేశాడు? ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఇప్పుడు నువ్వు తండ్రి ఇంటికి వచ్చావు. నీవు కానీ నేను కానీ మనమందరం ఎక్కడ ఉన్నాం? తండ్రి ఇంటికే వచ్చాం. వచ్చిన నీవు ఇప్పుడు ఏం చెయ్యాలంటే, నీకు ఏది కావాలో, నీకు ఏది అవసరమో, నీ అవసరం ఏంటో ఇప్పుడు ఎవరితో చెప్పాలంటే, ఒక కుమార్తెగా, ఒక కుమారుడిగా తండ్రితో నువ్వు చెప్పాలి. మీరందరూ వచ్చారండి. ఇప్పుడు మీ అందరికీ ఏం అవసరం నాకేమన్నా తెలుసా? మాట్లాడరే. మీకు ఏం అవసరమో నాకేమన్నా తెలుసా? నాకేం తెలియదు. మీ అవసరాలు ఏంటో, మీ హృదయంలో ఉన్న వేదన ఏంటో, మీ హృదయంలో ఉన్న క్షోభ ఏంటో మీకు మాత్రమే తెలుసు. ఒక సేవకుడిగా నాకు తెలియదు. కనుక ఇప్పుడు మీరేం చేయాలంటే, మీరు తండ్రి ఇంట్లో అడుగు పెట్టారు. తండ్రి ఇంట్లో మీరు అడుగుపెట్టి మీరు ఇప్పుడు ఏం అడగాలంటే, అయ్యా నాకు ఇది కావాలి, నాకు ఇది అవసరం, ఇది కానీ నువ్వు నాకు దయచేస్తే నేను ఆనందకరంగా నిలబడగలుగుతాను అని ఈరోజు మనసు విప్పి మనసారా నువ్వు దేవుణ్ణి అడగగలిగితే, ఆ రోజు తండ్రి కుమార్తెకి ఇచ్చినట్లుగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తు మీరు అడిగిన సమస్తమును మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. మీరు కోరుకున్న ప్రతిదీ ఆయన నెరవేర్చబోతూ ఉన్నారు.
నిశ్చయముగా ఈరోజు నా ప్రభు మాట ఇస్తూ ఉన్నారు. నీ కోరిక ఏమిటి? నీకు ఏమి కావాలి? నీవు అడిగినది నా ప్రభు ఇచ్చేదానికి సిద్ధముగా నిలిచి ఉన్న వేళ, ఈరోజు ఎవరైతే దేవునిని అడగగలుగుతారో, ఈరోజు ఎవరైతే దేవుని పాదాలు పట్టుకొని నాకు ఇది కావాలని మనసు విప్పి మనసారా ఆయన సన్నిధిలో విన్నపించుకుంటారో, విన్నపించుకున్న మీకు మీరు కోరుకున్న ప్రతి ఈవిని నా ప్రభు మీ చేతుల్లోనే పెట్టబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పకపోయారా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు నువ్వు అడగవలసిందేంటి? చెప్పరేంటండి? ఇప్పుడు నువ్వు అడగవలసిందేంటి? అయ్యా, నా కోరికను తీర్చగలిగిన ఆ పొలం నాకు కావాలి అని నువ్వు అడిగితే తప్పక ఆయన ఏం చేస్తాడు? నీ కోరికను ఆయన నెరవేర్చి తీరుతాడు. పక్కన వాళ్ళకి ఒక మాట చెప్పండి. నీ కోరిక నా దేవుడు తీర్చునుగాక. ఎవరితో చెప్పారు? అది ఏ కోరికైనా కావచ్చు. అది మళ్ళీ ఏ కోరిక అంటే ఏదేదో అనుకుండేరు. పనికి మళ్ళీ ఆలోచన కొందరికి ఉంటాయి. ఆ కోరికలు కాదే తల్లే. ఏ కోరికలు? నీ కుటుంబానికి ఏది అవసరమో, నీ వ్యక్తిగత జీవితానికి ఏది అవసరమో, నీకు ఘనత కలిగేదానికి ఏది అవసరమో ఆ కోరికలన్నీ ఆయన ఏం చేస్తాడు? తీరుస్తారు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న సందేశం ఏంటంటే, కుమార్తె తండ్రిని అడుగుతుంది. ఏమడుగుతుంది? నాకు ఒక పొలము కావాలి. సరే, క్లుప్త వివరణ ఇస్తాను జాగ్రత్తగా. ఈరోజు నేను చెప్పబోయే సందేశం ఏంటంటే పొలము. పొలము. ఏ పొలము కావాలి అని మనం అడగాలి దేవుణ్ణి? ఒకే ఒక మాట చెప్తాను. ఏ పొలము కావాలి అని మనం దేవుణ్ణి అడగాలి? ఇప్పుడు తలెత్తున్నాను చూడండి. ఒకరోజు ఓ తల్లిగారు కుటుంబాన్ని విడచి, నన్ను చూడండి. ఓ తల్లిగారు కుటుంబాన్ని విడచి, కుటుంబాన్ని చేత పట్టుకొని ఊరిని విడిచి, ఊరు కాని ఊరు లేక దేశం కాని దేశానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అంటే, ఇక్కడ ఏదో లేదన్నట్లుగా, అక్కడ ఏదో దొరుకుతుందన్నట్లుగా ఉన్న ఊరిని విడిచింది. ఉన్న ఊరిని విడిచి తనకు తెలియని ఊరిలోనికి వెళ్ళి అడుగుపెట్టింది. నేను మరలా చెప్తున్నాను, ఇక్కడ ఏదో లేనట్టుగా అక్కడ ఏదో ఉందన్నట్లుగా వెళ్ళింది. సరే, వెళ్ళిన ఆ వ్యక్తి ఏమైనా దీవెనకరంగా నిలబడిందా అంటే దీవెనకరంగా అయితే నిలబడలా. వెళ్ళిన వ్యక్తి ఏమైనా ఆశీర్వాదానికి నాంది పలికిందా అంటే ఆశీర్వాదానికి నాంది పలకల. వెళ్ళిన ఆమె సమస్తమును పోగొట్టుకుంది, సమస్తమును దూరం చేసుకుంది. కన్నబిడ్డలు కనుమరుగైపోయారు, కట్టుకున్న భర్త కనుమరుగైపోయారు. మిగిలింది ఒకతే. ఆ ఒకటి కూడా తన కోడలతో ఒక మాట ఉంది. చూడమ్మా, మీరా చిన్న వయసులోనే నేను మీకు పెళ్లి చేశా, నా కొడుకులను ఇచ్చి. ఇద్దరు చనిపోయారు గనుక మీరు వెళ్ళి ఈ చిన్న వయసులో ఉన్నారు కనుక మరొక వివాహం చేసుకోండి అని ఇద్దరు కోడలతో చెప్పింది. అప్పుడు పెద్ద కోడలు కూడా, అబ్బో నేను అనకూడదు, మీరు వినకూడదు. అత్తను ముద్దు పెట్టుకొని సలాం కొట్టి సంతకం చేసి చెప్పా పెట్టకుండా అత్తను విడిచి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె చరిత్ర పరిశుద్ధాత్మతుడు పరిశుద్ధ గ్రంథంలో రాయల. అంతటితోనే ఆమె జీవిత చరిత్ర ముగించబడినట్లుగా వాక్యం చెప్తుంది. సరే, చిన్నావిడ దగ్గరికి వచ్చారు. చిన్నావిడతో కూడా ఒక మాట ఉంది. చూడమ్మా, పెద్ద ఆవిడ కూడా వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపో. ఆ అమ్మాయి కంటే నీ వయసు ఇంకా చిన్నది, నా మాట విను. అత్తగా నేను నీకు చెప్పట్లా, ఓ తల్లిగా చెప్తున్నాను. వెళ్ళమ్మా, మీ అమ్మ నాన్న మరల నీకు వేరొక సంబంధం చేస్తారు అని చెప్తే ఆ అమ్మ ఒకే మాట్లాడినదండి. చూడతమ్మా, వెళ్ళమ్మని నన్ను అనొద్దు. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళతాను? నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. గనుక
నువ్వు ఎక్కడికి వెళుతావో అక్కడ నేను, ఆ అమ్మ ముందే చెప్పింది, ఇక్కడ ఉండి నేను ఏమి చేయగలను, ఏం చేయలేను కదా. నా దేశానికి వెళితే, నా ఊరికి వెళ్తే నాకేదో రక్త సంబంధికులు ఉన్నారు కదా, నా బాగోగులు వారు చూచుకుంటారు. ఒకవేళ నాకు కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు నా అనుకున్న వారు నా ప్రక్కన నిలబడుతారు. అందుకని మీరు ఇక్కడే ఉండని, నేను వెళ్ళిపోతానని కోడలతో చెప్పింది. అప్పుడు ఈ కోడలు కూడా అంటుంది, కాదత్తమ్మా, నువ్వు ఏ దేశంలో అయితే ఉంటావో ఆ దేశంలో నేను ఉంటా. నీవు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తావో నేను ఆ దేవుణ్ణి ఆరాధిస్తాను. నీవు ఏ దేవుణ్ణి పూజిస్తావో నేను కూడా అదే దేవుణ్ణి పూజిస్తాను. నాకు మరొకటి అక్కరలేదు, ఉన్నంత కాలం నేను నీతోనే ఉంటాను అన్నది. నాకు వచ్చిన ఒక ఆలోచన అండి, ఎంత అన్నా ఏమండి, కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చేదానికి ఆలోచిస్తారా లేదా? ఇట్టనండి ఏదో ఒకటానండి. కన్న తల్లిని, కన్న తండ్రిని విడిచిపెట్టి వచ్చేదానికి పిల్లలు ఆలోచిస్తారా లేదా? ఈరోజు ఆలోచించరులేండి, ఈ రోజులు లేవు. ఈ మగళ్ళకైనా ఆడళ్ళకైనా ఈ రోజులు ఎక్కడికి లేండి. కన్న తల్లిదండ్రుల మీద ప్రేమ ఉందా? కన్న తల్లిదండ్రుల మీద ప్రేమ ఉందా? ఈరోజు లేదు, 100% లేదు. ఎక్కడో అడపదడప ఒకడో ఇద్దరు, ఆడోళ్ళైనా మొగళ్ళైనా. కన్న తల్లిదండ్రుల ప్రేమ లేదు లేదు లేదు, 100% నేను చెప్పగలను. సరేలే, మన గురించి మనకెందుకులే కానీ చరిత్ర గురించి కొంచెం చెప్తాను. ఈ తల్లి ఇంటిని విడిచి వచ్చేదానికి ఎంత ఆలోచించుంటుంది, ఎంత వేదన పడి ఉంటుంది. అంటే తన దేశాన్ని విడిచి, తన ఇంటిని విడిచి మరొక దేశంలో అడుగు పెట్టాలంటే బాధ ఉంటుందా ఉండదా? ఎంత బాధ ఉన్నా ఆమె మనసులో ఒకటి ఉంది, నేను అడుగు పెట్టబోయే దేశం ఏ దేశం? జీవము కలిగిన దేవుడు నిలిచి ఉండే దేశం, జీవము కలిగిన దేవుడు సంచరించే దేశం, జీవము కలిగిన దేవుడు కోరుకున్న దేశం. నేను ఆ దేశంలో అడుగు పెడతాను. ఎంత బాధను అనుభవిస్తున్నా, ఎంత క్షోభను అనుభవిస్తున్నా నేను ఆ దేశాన్ని విడిచిపెట్టను అని నిర్ణయం తీసుకొని అత్తతో చెప్తుంది, నీ దేవుడే నా దేవుడు అత్తమ్మా, నీ జనులే నా జనులు అత్తమ్మా, నీవు ఏ దేవుణ్ణి ఆరాధిస్తావో ఆ దేవుణ్ణి నేను ఆరాధిస్తాను. నాకు వేరొక దేవుడు, వేరొక జనం, వేరొక వ్యక్తులు నాకు అక్కర్లేదు అత్తమ్మా, నీతో పాటు వస్తానని తిన్నగా ఎక్కడికి వచ్చింది చెప్పరేంటండి? ఎక్కడికి వచ్చింది? అత్తతో పాటు బెత్లెహేములో అడుగు పెట్టిందండి. బెత్లెహేములో అడుగు పెట్టింది. ఇప్పుడు అడుగు పెట్టిన ఈ అత్తతో కోడలు ఒక మాట అంటుంది, చూడత్తమ్మా, ఇట్లాగనే మనం కూర్చుంటే కుదరదు. నాకు ఇంకొక డౌట్ వచ్చింది ఏంటంటే, అత్తమ్మా నేను నర్సింగ్ చేశాను. ఏం చేశాను చెప్పరేంటి? నేను నర్సింగ్ చేశాను, హాస్పిటల్లో పనిచేసి నేను పోషిస్తానన్నదా? అండ్లా అత్తమ్మా నేను ఎంటెక్ బీటెక్ టైటెక్ అన్నీ చేసాను అత్తమ్మా, ఉద్యోగం చేసి బ్రతికిస్తాను అన్నదా? ఏం మాట్లాడలేదండి. ఆ కోడలు అత్తతో చెప్పిన మాట ఏంటంటే, నేను వెళుతాను, వెళ్ళి ఏదో ఒక పొలములో అంత ఆహారం సమకూర్చుకొని వస్తాను అని అత్తతో కోడలు చెప్పి, ఇప్పుడు కోడలు తిన్నగా ఎక్కడికి వెళ్ళింది? ఒక పొలములో అడుగు పెట్టింది. ఏ పొలం? ఒక పొలములో అడుగు పెట్టింది. నాకు వచ్చిన ఒక డౌట్ అండి, దాని చుట్టుప్రక్కల ఎన్ని పొలాలు లేవు? దాని ముందు ఎన్ని పొలాలు లేవు? దాని వెనక ఎన్ని పొలాలు లేవు? ఏ పొలములు అడుగు పెట్టలా? ఆమె అడుగుపెట్టిన పొలము ఏ పొలం అంటే ఆమెకు ఆదరణ దొరికే పొలం. ఏ పొలం? గట్టిగా చెప్పండి. ఎక్కడ అడుగు పెట్టింది? పొలాలు చాలా ఉన్నాయి. ఏ పొలములు అంటే ఆ పొలములు ఆ అమ్మ అడుగు పెట్టలా. ఈ పొలంలోనికి వెళ్ళి చూసొద్దాం అనుకోలా, ఆ పొలంలోనికి చూసొద్దాం అనుకోలా, ఈ పొలంలో అడుగు పెడదాం అనుకోలేదండి. ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను అడుగు పెట్టే పొలం నన్ను ఆదరించాలి,
నేను అడుగు పెట్టే పొలం నాకు దీవెనకరంగా మారాలి. నేను ఏ పొలములో అయితే అడుగు పెడుతున్నానో, ఏ పొలములో అయితే నేను వంగి పరిగెను వేరుకోబోతూ ఉన్నానో, ఏ పొలములో అయితే నేను ఆహారాన్ని సమకూర్చుకోబోతూ ఉన్నానో, ఆ పొలములో నేను అనుకున్న ప్రతిదీ జరగాలి అని ఆమె ఒక నిర్ణయం తీసుకొని అత్తని ఇంట్లో పెట్టి కోడలు తిన్నగా బయలుదేరి ఎక్కడికి వెళ్ళింది? ఏంటండి? ఒక పొలంలో అడుగు పెట్టిందండి. నేను ఇంకా చదువుతున్న నాకు కొన్ని మాటలు అక్కడ కనపడ్డాయి. పొలములో అడుగు పెట్టింది. పొలములో అడుగు పెట్టిన తర్వాత ఆ పొలానికి ఎవరున్నారు? యజమానుడు ఉన్నాడు. ఏ పొలానికి? ఆమె అడుగు పెట్టిన పొలంలో ఎవరున్నారు? యజమానుడు ఉన్నాడు. ఆమె అడుగు పెట్టిన పొలంలో ఎవరున్నారు? పన్నోళ్ళు ఉన్నారు. ఆమె అడుగు పెట్టిన పొలంలో ఎవరున్నారు? ఒక అధికారి ఉన్నాడు. ఎవరు అడుగు పెట్టిన పొలంలో? ఆమె అడుగుపెట్టిన పొలంలో ఒక అధికారి కూడా ఉన్నాడండి. యజమానుడు ఉన్నాడు, పనోళ్ళు ఉన్నారు, అధికారి ఉన్నారు. ఆ పొలములు ఏమున్నవి? పరిగె ఉంది. ఏముంది? పరిగె ఉంది. కొంచెం నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, వినండి. యజమానుడు అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. పొలము అంటే దేవుని సంఘం. పనివారు అంటే దైవ సేవకులు. అధికారి, ఆ పనివారి మీద ఉంచబడిన ఒక అధికారి ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆ పొలములో పరిగ అంటే క్రీస్తు స్వభావాలు. మీరందరూ తలెత్తి నన్ను చూడండి, క్లుప్త వివరణ ఇస్తాను. ఆ పొలానికి యజమానుడు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆ పొలంలో దైవ సేవకులు ఉన్నారు. ఆ పొలంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆ పొలములో క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఇప్పుడు ఆమె వెళ్ళిన పొలం ఏ పొలం? ఒక్క మాటలో చెప్తున్నా వినండి. యేసయ్య కోరుకున్న పొలంలో ఆ అమ్మ అడుగుపెట్టింది. ఎవరు కోరుకున్న పొలంలో? ఎవరు కోరుకున్న పొలంలో? యేసయ్య కోరుకున్న పొలంలో ఆ అమ్మ అడుగుపెట్టి ఇప్పుడు తిన్నగా ఆ అమ్మ ఏరుకుంటుందండి. ఆ అమ్మ సమకూర్చుకుంటుంది. ఆ అమ్మ సిద్ధం చేసుకుంటుంది. అంతలో యజమానుడు రానే వచ్చాడు. యజమానుడు రానే వచ్చి పనులను పిలిచి ఒక మాట అంటున్నాడు, యెహోవా మీకు తోడై ఉండునుగాక అన్నాడు. వెంటనే ఈ పనులు అంటారు, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అన్నారు. అన్న మరుక్షణం ఇతను చూపు ఎవరి మీద పడిందో తెలుసా? యజమానుడు చూపు ఎవరి మీద పడిందో తెలుసా? ఆశతో వచ్చింది కదా, ఒక నిర్ణయం తీసుకొని వచ్చింది కదా. మనసులో వేదన కలిగి, మనసులో బాధ కలిగి, మనసులో క్షోభ కలిగి, అందరిని విడిచిపెట్టానే, అందరూ నాకు దూరం అయిపోయారే అని ఒక నిస్సహాయ స్థితిలో పొలములో అడుగుపెట్టి తనకు తానే ఆలోచించుకుంటూ, నా ఆశ చిగురించబడుతుందా? నా ఆశ నెరవేర్చబడుతుందా? నేను కోరుకున్న కోరికలు, నేను ఊహించిన తలంపులు నెరవేర్చబడుతాయా అనే ఒక ఆలోచనలో పొలములో చేరి పరిగెని ఏరుకుంటున్న ఆమెను యజమానుడు చూచాడండి. చూచి వెంటనే అన్నాడు, అధికారిగా ఉంచారు కదా, ఆయన పిలిచాడు, ఏమండి ఇట్రండి, ఇట్రండి అన్నాడు. వచ్చాడు. వెంటనే ఆ చిన్నది ఎవరు ఎవరు చెప్పరేంటండి? యజమానుడు వాడుతున్న మాట పనికి మాలిందా అని అన్నడా? చెప్పవేంటండి? నువ్వు పాపాత్మురాలు అన్నడా? అనలేదండి. యజమానుడు నోట వస్తున్న మంచి ముత్యము లాంటి మాట అండి. ఆ చిన్నది ఎవరు? నేనెప్పుడు ఆ చిన్నదాన్ని చూడలేదా ఈ పొలంలో? ఎప్పుడు ఈ చిన్నదాన్ని నా కంటికి కనపడలేదు కదా. ఆ చిన్నది ఎవరు? వెంటనే అధికారి చెప్పాడు, పలానా 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 అని చెప్పాడండి. చెప్తే తిన్నగా ఈ యజమానుడు ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళాడు. ఏ చిన్నది? ఆ తల్లి దగ్గరికి వెళ్ళాడు. రూతమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి? గట్టిగా చెప్పండి. రూతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఆ రూతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ రూతమ్మ తల్లితో ఒక మాట అన్నాడు, అమ్మా నిన్ను గూర్చి నేను మొత్తం చూడలేదు, విన్నా.
నీ గురించి అనేకులు చెప్పుకున్నారు అని చెప్పుకుంటూ ఆ అమ్మతో ఒక మాట అన్నాడు. ఓ మాట చెప్తున్నాడు, వినమ్మా, నా మాట విను. నీవు ఏ పొలములోనికి వెళ్ళవద్దు. యజమానుడు చెప్తున్నాడు, నువ్వు రావలసిన స్థలములోనికే అడుగు పెట్టవలసిన పొలములోని అడుగు పెట్టావు. చుట్టుప్రక్కల ఇన్ని పొలాలు ఉన్నా అన్ని పొలాలను కాదనుకొని నీవు కోరుకొని మనసులో తలంచి ఏ పొలములైతే అడుగు పెట్టావో ఆ పొలములోంచి నువ్వు వెళ్ళవద్దు. నువ్వు వేరొక పొలాన్ని చూడవద్దు. నీవు వేరొక పొలములోనికి నువ్వు వెళ్ళవద్దు. ఈ పొలములోనే ఉండు, ఈ పొలములోనే ఉండు. నేను పనివారికి ఆజ్ఞాపిస్తాను, ఈ పనివారితోనే నువ్వు నివసించు. ఈ పనివారు ఎలా చెబుతారో అలా అడుగులు వేయి. నీకు ఆకలైనప్పుడు ఆహారం ఉంటుంది, దాహమైనప్పుడు నీళ్లు దొరుకుతాయి. నీకు ఏదైనా అవసరం ఉంటే నీ అవసరము తీర్చగలిగిన పనివారు ఇక్కడ ఉన్నారు. అందుకని ఈ పొలమును విడిచి వేరొక పొలములోనికి నువ్వు వెళ్ళవద్దని ఆ అమ్మతో ఈ బోయాజు ఎలా మాట్లాడుతూ ఉన్నాడు? ప్రేమగా మాట్లాడుతూ ఉన్నాడు. నేనంటానండి, బోయాజు ప్రేమగా మాట్లాడుతుంటే ఆ అమ్మ నోట వచ్చిన మాట ఏంటో తెలుసా? నేను నీ పనికత్తెలలో ఒకదానిని కాకపోయినప్పటికీ అయ్యా, నీ మాటల చేత నువ్వేం చేసావు? నన్ను చెప్పరేంటండి? నీ మాటల చేత నన్ను ఏం చేసావు? ఆదరించావు. నేను ఈ పొలంలో ఎలా అడుగు పెట్టానంటే కన్నీళ్ళ మధ్యలోనే అడుగు పెట్టాను. నేను ఈ పొలములో ఎలా అడుగు పెట్టానంటే హృదయ వేదనతోనే అడుగు పెట్టాను. నేను ఈ పొలములో ఎలా అడుగు పెట్టానంటే నా హృదయములో ఉన్న క్షోభ ఎవరితో చెప్పుకోవాలో ఎవరితో చెప్పుకోకూడదో అర్థం కాక ఒక అంధకారములో నిలబడినట్లుగాను ఎన్నో శ్రమల ద్వారా, ఎన్నో ఇబ్బందుల ద్వారా, ఎన్నో ఇక్కట్ల ద్వారా నేను నడిపించబడుతూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా చెబితే నన్ను అదో రకంగా చూస్తారని, నా మనసులో ఉన్న బాధ ఎవరితో అయినా వినిపించుకుంటే అదో రకంగా మాట్లాడుతారని ఒక్కదానినే నా మనసులో ఆ బాధ అంతా పెట్టుకొని కుమిలి 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 సచ్చానయ్యా. అత్తతో చెప్పుకోలేక, తల్లిదండ్రులతో చెప్పుకుందామంటే విడిచిపెట్టి వచ్చాను తల్లిదండ్రులను. ఎవరికి చెప్పుకోలేను. ఎవరికి చెప్పుకున్నా ఈ హృదయంలో మూగవేదన తీర్చబడదు. అందుకని ఒక్కదాన్ని కుమిలిపోతూ ఈ పొలములో అడుగు పెట్టానయ్యా. కానీ ఈ పొలములో అడుగు పెట్టిన తర్వాత నా హృదయానికి ఏం దొరికిందంటే, ఈ పొలములో ఎప్పుడైతే నేను అడుగు పెట్టానో వెంటనే నా హృదయములో ఉన్న బాధ మొత్తం తొలగిపోయింది. నా హృదయానికి ఒక ఆదరణ దొరికింది. నేను నెమ్మది గలదానై, నెమ్మది కలిగిన వ్యక్తిగా నేను ఈరోజు ఈ పొలములో ఆనందకరంగా నిలిచి ఉన్నాను అని ఈ తల్లి ఎవరితో చెప్తున్నారు? బోయాజుతో చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, బోయాజు ఆ అమ్మతో ఏమన్నాడంటే, నీవు వేరొక పొలములోనికి వెళ్ళవద్దు అన్నాడు. ఎందుకు వెళ్ళవద్దు అన్నాడంటే, ఈ పొలములో నీకేం దొరుకుతుంది చెప్పరేంటండి? నీ హృదయానికి కావాల్సినవి దొరుకుతున్నాయి. ఈ పొలములో ఎవరున్నారు? నీ హృదయములో ఏ మూగ వేదన ఉందో ఆ మూగ వేదనను గురించి మాట్లాడగలిగిన సేవకులు ఉన్నారు. ఈ పొలం ఆశామాషతో కూడినది కాదు. ఈ పొలంలో ఎవరున్నారంటే సాక్షాత్తుగా యేసుక్రీస్తు ఉన్నాడు, సాక్షాత్తుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, సాక్షాత్తుగా దేవుని కొరకు నడుము కట్టుకొని దేవుని చేత ఏర్పరచబడిన దైవ సేవకులు ఆ పొలములో ఉన్నారు. ఆ పొలములో ఉండి ఇప్పుడు ఈ సేవకులు ఏమి ప్రకటిస్తున్నారంటే క్రీస్తు. అందుకే బోయజ్ అంటాడు కదా, ఓ పనులారా, మీరు పనులు పట్టుకొని కోసుకుంటూ వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? మీరు ఏంటంటే కొన్ని వదిలేయండి. ఏం వదిలేయాలి? ఏం వదిలేయబడుతున్నాయి అంటే క్రీస్తు స్వభావాలు సంఘంలో వదిలివేయబడుతున్నాయి. క్రీస్తు స్వభావాలు పొలములో వదిలివేయబడుతున్నాయి. ఈ పొలములో చేరిన ఏ వ్యక్తి ఈ పరిగని ఏరుకున్నట్లుగా క్రీస్తు స్వభావాలను ఏ వ్యక్తి వేరుకుంటాడో
ఆ వ్యక్తి హృదయానికి ఏం దొరుకుతుంది? ఆదరణ దొరుకుతుందండి. ఆ వ్యక్తి హృదయం ఏ విధంగా మారుతుంది? ఆదరణ పొందుకొని సాగి వెళుతుంది. ఆ వ్యక్తి ఎలా నిలబడతారు? ఆనందకరంగా నిలబడగలుగుతారు. అందుకే రూత్ అంటుంది, అయ్యా నీ మాటల చేత. ఎవరి మాటలు? చెప్పరేంటండి? ఎవరి మాటలు? యేసయ్య మాట. ఎవరు మాట్లాడేది? ఎవరు? బోయాజా లేకపోతే ఇంకొకళ్ళ? చెప్పరేంటండి? బోయాజు మాట్లాడారు, ఇంకొకరు ఎవరైనా మాట్లాడారా? యేసయ్య. బోయాజు అంటే యేసయ్య. ఇప్పుడు యేసయ్య ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? ఆదరణ కోసం వచ్చిన వ్యక్తితో సూటిగా మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే ఆ వ్యక్తి ఏం పొందుకుంది? ఆదరణ పొందుకుంది. ఇదిగో ఒక సేవకుడిగా ఈ ఆరాధనలో నేను మీ అందరితో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ నీ హృదయంలో ఏ పరిస్థితులు కృంగదీస్తూ వచ్చాయో నాకు తెలియదండి. కృంగిపోయిన స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నావేమో. కృంగిపోయిన స్థితిలో నుంచి నువ్వు లేవనెత్తబడలేక ఒకవేళ అధైర్యపరచబడుతున్నావేమో. ఇక నా బ్రతుకు ఇంతే, ఇక నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇక మారదు అన్నట్లుగా ఒకవేళ అలాగే సతికిలబడి కూర్చున్నావేమో. నాకు తెలియదు. ఒకవేళ ఏ ఆదరణ కావాలని ఈరోజు నువ్వు ఈ పొలంలో అడుగు పెట్టావో, ఈరోజు కోరుకోనండి. ఈరోజు కోరుకోనండి. వచ్చారు కదా, వచ్చిన మీరు పొలంలో అడుగు పెట్టారు కదా, అడుగు పెట్టిన మీరు కోరుకోనండి. అయ్యా ఈ విషయాలు నాకు ఆదరణ కావాలి, ఈ విషయాలు నేను ఆదరణ పొందుకొని సమాజంలో నిలబడాలి. ఇప్పటి వరకు ఆదరణ లేక గుండె బ్రద్దలైపోయి, గుండె ముక్క చెక్కలైపోయి, అయ్యా నా బ్రతుకంతా ఆందోళన మధ్యలో నిలబడిపోయింది. దేని మధ్యలో నిలబడిపోయింది? చెప్పరేంటండి? దేని మధ్యలో నిలబడింది నీ హృదయం? ఆందోళన. ఆందోళన ఎప్పుడు హృదయాన్ని చోటు చేసుకుంటుందో, ఆందోళన ఎప్పుడు హృదయంలో అడుగు పెడుతుందో, వెంటనే హృదయానికి కలవరం. హృదయంలో ప్రశాంతత ఉండదు, ఇంట్లో ప్రశాంతత ఉండదు, ఒంట్లో ప్రశాంతత ఉండదు. ప్రశాంతత లేని బ్రతుకుతో జీవితం అంతా ఈడ్చుకుంటూ వచ్చావు కదా. ఇంకా ఎంతకాలం ఆదరణ లేక, ఎంతకాలం ఆనందం లేక కుమిలి కుమిలి ఏడుస్తావు. అందుకే నా ప్రభు నీ సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ఆదరణ కావాలని అడుగు పెట్టావో, ఏ ఆదరణ పొందుకోవాలని ఈరోజు వేగిరపడి దేవుని పాదాల చెంత చేరావో, ఏ ఆదరణ కోసం కరములు చాచుతున్నావో, ఏ ఆదరణ కావాలని యేసు వైపు నీ మనసును విప్పి, మనసును తెరచి ఆయన వైపు చూస్తున్నావో, చూస్తున్న ఒక్కొక్కరితో నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఆదరణ పొందుకోవాలని అడుగుపెట్టిన ప్రజలారా, ఈ స్థలమును విడిచి వెళుతూ ఉండగానే నా దేవుడు మిమ్మల్ని ఆదరించి పంపబోతూ ఉన్నారు. ఒక్కొక్కరికి నా దేవుడు ఆదరణ కలగ చేయబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీ హృదయములో గూడు కట్టుకొని ఉన్న ప్రతి ఆందోళన తీసివేయబోతూ ఉన్నాడు. ఇదిగో ఇప్పుడే ఒక గొప్ప ఆదరణ నా దేవుని మాటల చేత నువ్వు ఆదరించబడబోతూ ఉన్నావు. ఆదరణ కలగబోతూ ఉంది. ఆదరించగలిగిన దేవుడు నీ హృదయంలో అడుగు పెట్టి అద్భుతాన్ని చేయబోతూ ఉన్నారు. కన్నులతో అడుగు పెట్టావా, సంతోషకరంగా తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. భయముతో అడుగు పెట్టావా, నీ భయాన్ని తీసివేసి పంపబోతూ ఉన్నాడు. నిశ్చయముగా మాట ఇస్తూ ఉన్నాడు. ఇదిగో నేనే నిన్ను ఆదరించి పంపబోతూ ఉన్నాను. నీ హృదయంలో ప్రతి బాధను నా ప్రభు తీసివేయబోతూ ఉన్నారు. నీ హృదయంలో గూడు కట్టుకొని ఉన్న ప్రతి మూగ వేదన దేవుడు తీసివేసి మనసారా నీవు నెమ్మది పొందుకొని నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళేదవుగాక. ఎలా వెళ్ళబోతున్నావు? సపరేట్ అండి. సరే ఒక మాట చెప్తున్నా వినండి. ఆ అమ్మ వచ్చింది. ఏ అమ్మ? గట్టిగా చెప్పండి. ఆ తల్లి వచ్చింది, రూతు వచ్చి ఈ మాటల చేత ఆదరణ పొందుకున్న తర్వాత ఆమె వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది? వచ్చేటప్పుడు కాలు చేతులు, ఆ కాలు చేతులతో కూడా ఎలా వచ్చింది ఆయమ్మ? అంత సీరియస్ చూస్తున్నా నన్ను. వచ్చేటప్పుడు కూడా ఆయమ్మ ఎలా వచ్చింది అంటే కాలి చేతులతో ఒక దిగులు. ఏ దిగులు అమ్మా? దిగులు, విచారముతో కాలు చేతులతో
అన్నీ పోయినాయి కదా. ఎవరు ఆదరించే భర్త లేడు, ప్రేమించే తల్లిదండ్రులు లేరు, అవసరానికి హక్కున చేర్చుకునే ఆప్తులు ఎవరు లేరు. ఒంటరిగా వచ్చేసింది. ఒంటరిగా వచ్చేసి అన్ని ఆలోచన చేస్తూ వచ్చింది. అంటే ఆమె జీవితంలో చూపుతున్న ప్రతి దాన్ని ఏం చేసింది ఆయమ్మ? నేను అంటానండి, మీరు చర్చికి వచ్చేటప్పుడు అనాలోచనతో వచ్చారా, ఆలోచనతో వచ్చారా? ఏంత సీరియస్ చెప్తారు నన్ను? ఏందో ఆందోళన హృదయంలో పెట్టుకొని ఏం వెళ్తావులే చర్చికి, కానీ వెళ్ళాలి. ఏం వెళ్తావులే చర్చికి, వెళ్ళకపోతే బాగోదు. ఎవరు మనకు వచ్చే మొదటి మాట ఏంటంటే, బాధలన్నీ కలిగినప్పుడు, ఏం కలిగినప్పుడు, బాధలన్నీ కలిగినప్పుడు వచ్చే మొదటి ఆలోచన ఏంటంటే, ఏం వెళ్తావులే ఒక్క వారం అని ఇంట్లో కూర్చున్న మహానుభావులు లేరంటారా? ఎన్నిసార్లు కూర్చున్నారు ఆలోచించండి. అంటే మనసంతా చెదిరిపోయినప్పుడు, హృదయంలో బాధ కలిగినప్పుడు ఏం వెళ్తావులే ఒక్కసారి వచ్చే ఆదివారం వెళ్దాంలే. ఏ ఆదివారం? నేనంటానండి, ఏ ఆదివారం పొలంలో అడుగు పెట్టవో ఆ రోజు ఎక్కువ కలవరం ఉంటుంది. ఇంకా నిజం నేను చెప్పేది, అబద్ధం కాదు. ఈ పొలం అనే సంఘంలోకి వస్తే నీ హృదయంలో ఏ కలవరం ఉందో ఆ కలవరం గురించి ఎవరు మాట్లాడతారు? యజమానుడు మాట్లాడుతాడు. నీ హృదయ వేదన ఎవరికి తెలుసు? యజమానుడికి తెలుసు. నీ హృదయములో కుమిలిపోతున్న అనుభవాలు ఎవరికి తెలుసు? యజమానుడికి తెలుసు. అందుకని నువ్వు ఈ పొలంలో అడుగు పెడితే ఆయన నీతోనే సూటిగా మాట్లాడుతాడు. ఎవరితో? ఎప్పుడు పొలము కాదంటావో, ఎప్పుడు పొలం నుంచి ఇంట్లో కూర్చుంటావో, ఎప్పుడు పొలం నుంచి పెళ్ళిళ్ళకి వెళ్తావో ఆ రోజు కలవరమే కలవరం. ఏ కలవరం? నేను చెప్పకూడదు, నువ్వు వినకూడదు, మీకు తెలియని కలవరాలనా. అందుకని ఏం చేయాలో తెలుసా? నువ్వు ప్రతి ఆదివారం పొలం అనే సంఘములోనికి వచ్చేటప్పుడు ఏ కలవరాలతో వచ్చినా వెంటనే దేవుడు ఏం చేస్తాడు? నీతో మాట్లాడుతాడు. ఎవరితో? ఇప్పుడు నేను కూడా మీరు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, మీ బాధలు ఏవో నాకు తెలియదు కదా. దేవుడు వాడుకునే ఒక పాత్రను నేను. అందుకే దేవుడు ఈరోజు ఒక్కొక్కరితో, ఆ రోజు బోయాజు రూతుతో మాట్లాడి రూతు హృదయానికి ఆదరణ కలగ చేసినట్లుగా ఈ ఆరాధనలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కొక్కరి హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక, ఒక్కొక్కరి మనసును ఎరిగిన దేవుడు కనుక, ఒక్కొక్కరి కుటుంబాలను పరిశీలించగలిగిన దేవుడు కనుక, నీ కుటుంబంలో ఏ ఆదరణ లేదో, నీ హృదయానికి ఏ ఆదరణ లేదో, నీవు చేస్తున్న చోట ఏ ఆదరణ లేదో, ఏ ఆదరణ లేక కుమిలిపోతున్నావో, మీ పరిస్థితులను చూచి నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈ ఆరాధనలో పాలు పొంది ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న సర్వ సమాజమా, నిశ్చయముగా నా దేవుడు చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈ దినము నుండి మీరు ఆదరణ పొందుకొని మీరు నిలబడిన చోట ఆశీర్వాదకరంగా నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నారు. దీవెనకరంగా నా దేవుడు మార్చబోతూ ఉన్నారు. నిశ్చయముగా నా దేవుని మాటల చేత మీరు ఆదరణ పొందుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. నీ గుండెకు తగిలిన గాయమును బట్టి ఆదరణ కోల్పోయావా? నీ మనస్సుకు తగిలిన మాటలను బట్టి ఆదరణ కోల్పోయావా? నీ ఎదుట నిలబడిన వారి పరిస్థితులను బట్టి ఆదరణ కోల్పోయావా? ఏ విషయములో ఆదరణ కావాలని ఈ పొలములు అడుగుపెట్టిన నీతోనే నా ప్రభు అనే యేసుక్రీస్తు మాట్లాడబోతూ ఉన్నారు. నీ గుండెకు తగిలిన ప్రతి గాయము వలన కలుగుతున్న ఆదరణ లేక కమిలిపోతున్న నిన్ను మరలా నా దేవుడు గాయమును కట్టి మిమ్మల్ని ఆదరించబోతూ ఉన్నారు. గాయమును కట్టి మిమ్మల్ని ఓదార్చబోతూ ఉన్నారు. ఈ దినము నుండి ఓదార్పు పొందిన స్థితిలో మీరు నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఆదరణ పొందిన స్థితిలో మీరు నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఆదరించగలిగిన దేవుడు ఒక్కొక్కరిని ఆదరించి అంతం వరకు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతూ ఉన్నారు. గట్టిగా చెప్పండి. ఎప్పటి వరకు? ఆయన ఆదరిస్తే అంతం వరకు నిలబడుతుందండి. ఎవరు ఆదరిస్తే? ఒక మాట చెప్పనా? ఆ అమ్మ వచ్చింది, మాటల చేత ఆదరించబడింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది? కాలు చేతులతో వచ్చిన ఆమె సర్వ సమృద్ధిని పట్టుకొని ఇంటికి వెళ్ళింది. మళ్ళీ అదే లేఖనంలో చదివితే ఏ పొలములో అయితే అడుగు పెట్టిందో ఆ పొలమునకే ఏమైంది?
యజమానురాలుగా దేవుడు మార్చిపడవేశాడండి. ఏ పొలములో అయితే ఆదరణ పొందుకుందో ఆ పొలానికి ఇప్పుడు ఏమైంది? అధికారి. ఏ పొలంలో అయితే కన్నీళ్లతో అడుగు పెట్టిందో ఆ పొలంలో ఎలా నిలబడింది? అనేకులను ఆదరించగలిగిన స్థితిలో నిలబడింది, అనేకులను ఓదార్చగలిగిన స్థితిలో నిలబడింది, అనేకులకు క్షేమాన్ని పంచిపెట్టగలిగిన స్థితిలో నిలబడింది. నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇదిగో ఈ పొలం, ఏ పొలం? ఏ పొలం? క్రీస్తు శరీరం అనే ఈ పొలంలో నువ్వు అడుగు పెట్టావు. అడుగు పెట్టిన నీతో ఈ పొలము కలిగిన ఆసామి, ఏ సామి? ఈ పొలము కలిగిన ఆసామి ఎవరు? యేసుక్రీస్తు. వచ్చిన నీతో ఏం చేస్తాడు ఆయన? ఘాటుగా మాట్లాడాడు. ఎందుకంటే నీ పరిస్థితి ఎవరికి తెలుసు? ఘాటుగా మాట్లాడే వ్యక్తులు వేరు, ఆదరణతో కూడిన మాటలు మాట్లాడవలసిన, నేను అంటాను, ఎవరితో ఘాటుగా మాట్లాడతాడు యజమానుడు అంటే ప్రవర్తన సరిలేని వారితో ఘాటుగా మాట్లాడతాడు. అవునా? మాట వినని వారితో ఘాటుగా మాట్లాడుతాడు. ఎవరు? యజమానుడు. అదే యజమానుడు బాధల మధ్యలో వచ్చిన వరకే తెక్కమ్మ తెలిపా అంటాడా? అండు. బాధతో వచ్చిన వారితో ఇదే ఆసామి, ఇదే యజమానుడు ఎలా మాట్లాడతాడు? ప్రేమగా మాట్లాడతాడు. కోపించుకోడు. కోపించుకునే వ్యక్తులు వేరు, ప్రేమతో యేసుక్రీస్తు అన్ని వైపులా మాట్లాడుతాడు, అన్ని వైపులా. ఈరోజు బహుశా మీ హృదయంలో వేదన ఆయనకి తెలిసింది కనుక ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఈ పొలంకి నేనే ఆసామి. ఏ సామి? ఆసామి. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరితో నేను ప్రేమగా మాట్లాడుతున్న నేను మిమ్మల్ని అందరినీ ఏం చేయబోతూ ఉన్నాను? గట్టిగా చెప్పండి. నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆదరించునుగాక. వాక్యం ఉంటుంది కదా, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లుగా నేను మిమ్ములను. ఎవరు? తల్లి తన బిడ్డలను ఏ విధంగా అయితే ఆదరించి హక్కును చేర్చుకొని ఓదార్చి ఎత్తుకొని హత్తుకొని ముద్దాడి కంట కన్నీళ్లు తుడిచివేస్తుందో నా ప్రభువు అయిన యేసుక్రీస్తు కూడా అండి వచ్చిన మిమ్మల్ని అందరినీ చూచిన ఆయన ఈరోజు ఆయన చేతులతోనే పట్టుకోబోతూ ఉన్నాడు. ఆయన చేతులతోనే కన్నీడు తుడిచివేయబోతూ ఉన్నాడు. ఆయన చేతుల్లోనే మిమ్మల్ని చెక్కుకోబోతూ ఉన్నారు. మునుపు ఎన్నడూ చూడని ఆదరణ మీరు చూడబోతూ ఉన్నారు. మునుపు ఎన్నడూ చూడని ఆనందాన్ని చూడబోతూ ఉన్నారు. మునుపు ఎన్నడూ చూడని ఒక అద్భుతాన్ని చూడబోతూ ఉన్నారు. ఈ స్థలమును విడిచి వెళుతూ ఉండగానే నా ప్రభువు అయిన యేసుక్రీస్తు నీతో కూడా అడుగులు వేసి, నీతో కూడా నిలిచి, నీతో కూడా ఉండి ఒక్కొక్కరిని ఆయన ఆదరించబోతూ ఉన్నారు. ఆయన ఓదార్చబోతూ ఉన్నారు. ఆయన మిమ్మల్ని ఓదార్చి అంతవరకు మీ గుడారుల ఆనందాన్ని నిలబెట్టునుగాక. ఇప్పుడు ఏ పొలము కావాలని నువ్వు కోరుకోవాలి అంటే, నీకు ఆదరణ దొరికే పొలము కావాలని నువ్వు కోరుకోవాలి. నీకు ఆదరణ దొరికే పొలం, ప్రపంచంలో చాలా పొలాలు ఉన్నాయి. ముగిస్తున్నాను. చాలా ప్రపంచంలో చాలా వైభవ్. ఇంటికి ఒక పొలం ఉంది. ఏంటి? మాట్లాడండి, గట్టిగా చెప్పండి. ఇంటికి ఒక పొలం ఉంది. ఇద్దరుండే స్థలాలు ఒక పొలం ఏర్పాటు చేస్తున్నారు. నేనంటాను ఆ పొలం కాదు. ఏ పొలం? ఏ పొలం? ఆ పొలంలో ఎవరు ఉండాలి? ఆ పొలంలో ఎవరు ఉండాలి? యేసుక్రీస్తు ఉండాలి. ఆ పొలంను ఎవరు పరిపాలన చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు పరిపాలన చేయాలి. ఈ రోజున పొలాలు ఎవరు పరిపాలన చేస్తున్నారు? పాస్టర్ల కొడుకులే. అర్థమవుతుందా? ఎవరు పరిపాలన చేసేది? ఆ సంఘంలో సంఘ పెద్దలు, ఆ సంఘంలో ఉన్న సెక్రటరీ, వీళ్ళు మాత్రమే పరిపాలన. నేనంటాను, వీళ్ళు పరిపాలన చేసినంతకాలం ఆ పొలములో యేసుక్రీస్తు ఉండడు. మనుషుల పరిపాలన చేసే పొలములో యేసుక్రీస్తు నివసించడు. ఆ పొలములో ఎవరు పరిపాలన చేయాలి? ఆయన చేస్తేనే ఆయన ఉంటాడు ఆ పొలంలో. అందుకే ఓ సేవకుడు మరలా చెప్తున్నాను, నేను అడుగుపెట్టిన పొలం ఏ పొలం అంటే యేసుక్రీస్తు కోరుకున్న పొలంలో నేను అడుగుపెట్టా. నేను అంటానండి, మరి మీరు ఎవరు పొలంలో అడుగుపెట్టారు? మీరు కూడా యేసుక్రీస్తు కోరుకున్న
అందుకే యేసన్న గారు అంటారు, హల్లెలూయా, గట్టిగా చెప్పండి, సమస్త నాది కాదు. హోసన్న మినిస్ట్రీ కట్టింది నేను కాదు. ఈ హోసన్న మినిస్ట్రీని కట్టింది ఎవరు? యేసయ్య. యేసయ్య కట్టాడు కనుకనే ఈ మినిస్ట్రీ అంతం వరకు చెప్పండి నిలబడుతుంది. అందుకని యేసన్న గారు సమస్తను విడిచి 14 సంవత్సరాలు అయినప్పటికీ కదిలిందా? చెప్పరేంటండి? కదిలిందా? కదలలా, కదలదు, కదలబోదు. ఎందుకంటే దీన్ని పట్టుకున్నది ఎవరు? యేసుక్రీస్తు. దీనికి ఆశ్రయం ఎవరు? యేసుక్రీస్తు. దీనికి దాగుచోటు ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు పరిపాలన చేస్తున్న సంఘములో నేను అడుగు పెట్టాను, మీరు అడుగు పెట్టారు కనుకనే దేవుడు నన్ను ఆదరిస్తూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. ఇంత మట్టికే కాదు, ప్రభు వచ్చేంత వరకు నా దేవుడు మిమ్మల్ని ఆదరించబోతూ ఉన్నారు. ఈ సంఘములు అడుగుపెట్టిన ప్రతి వారు ఆదరణ పొందుకోబోతూ ఉన్నారు. ఈ సంఘములు అడుగుపెట్టిన ప్రతి వారికి ఆదరణ కలగబోతూ ఉంది. ఇక్కడ కన్నీళ్లతో వచ్చిన వాడు మరలా ఆనందకరంగా తిరిగి పంపగలిగిన దేవుడు ఈ పొలములో ఉన్నాడు గనకనే ఈ పొలము నానాటికి ఏమవుతుంది చెప్పరేంటండి? విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. నిజమే కదా? చెప్పరేంటండి? ఒక పాస్టర్ వచ్చేమో ఎరువేస్తాడు, ఒక పాస్టర్ వచ్చేమో నీళ్ళు పోతాడు, ఒక పాస్టర్ వచ్చేమో నాటుతాడు. పాస్టర్ వృద్ధి చేయడం తల్లే తెక్కమొహమా? ఒక పాస్టర్ నాటుతాడు, ఒక పాస్టర్ ఎరువేస్తాడు, ఒక పాస్టరు నీళ్లు పోస్తాడు. దీన్ని అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చేది ఎవరు? చెప్పరేంటండి? అందుకే ఈనాటి వరకు హోసన్న మినిస్ట్రీ అభివృద్ధి చెందుతూనే ఉంది. కారణం, అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చే యజమానుడు ఈ సంఘంలో ఉన్నాడు. ఏ సంఘంలో? గట్టిగా చెప్పండి, ఉన్నాడా లేడా? మీకేమైనా డౌటే లేదు కనుక నా ముగింపు మాటలుగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తే మాటలు ముగిస్తున్నానండి. నువ్వు కోరుకోవలసిన పొలం ఏంటంటే, నీకు ఆదరణ దొరికే పొలాన్ని నువ్వు కోరుకుంటే తప్పక నా దేవుడు నీకు ఆదరణ ఇచ్చి పంపుతాడు. ఏ పొలంను కోరుకోవాలి? ఇప్పుడు నిన్ను ఆదరించగలిగిన పొలాన్ని నువ్వు కోరుకుంటే అక్కడ నీకేం దొరుకుతుంది? ఆదరణ. రెండవ మాట వచ్చి ఆదివారం చెప్తా, అలాగే లేచినప్పుడు త్వరగా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, మైక్ పెట్టి అలాగే కళ్ళు మూసి ఒక చిన్న ప్రార్థన. అయ్యా, నేను ఈ పొలమనే ఈ సంఘములు అడుగు పెట్టాను, నన్ను ఆదరించవా? తండ్రిని కుమార్తె అడుగుతుంది, నాన్నా నాకు ఒక పొలం కావాలి. ఏ పొలం కోరుకోవాలి? నీకు ఆదరణ దొరికే పొలము నీ కోరుకోవాలి. ఏ పొలం కావాలని కోరుకోవాలి? నిన్ను ఆదరించగలిగిన పొలమును నువ్వు కోరుకోవాలి. కోరుకుంటే నా దేవుడు తప్పక మిమ్మల్ని ఆదరించబోతూ ఉన్నాడు. ఇదిగో ఆదరణ కలిగే స్థలంలో అడుగు పెట్టావు, ఆదరణ పొందుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. ఆదరించగలిగిన దేవుడు హస్తమును చాపబోతూ ఉన్నాడు. ఆదరించగలిగిన దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆదరించే మిమ్మల్ని పంపబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆదరణ లేదా? ప్రభువుని అడుగు, ప్రార్థన చేసుకోండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. గత పునరుద్ధానపు ఆరాధన మొదలుకొని ఈ ఆరాధన వరకు నన్ను మమ్మల్ని అందరినీ మీ ఆరోగ్యకరమైన రెక్కల నీడలో దాచి కాపాడినందుకై మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్ముడా, ఈ ఆవరణలో చేరిన మా అందరితో నా తండ్రి నీకు స్తోత్రం నాయన. యేసయ్యా, పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, మీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ఆత్మ ఆరాధనలో నన్ను మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి మీ పునరుద్ధానపు శక్తి చేత మీరు
మీరు మమ్మల్ని బలపరిచినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. దైవ సేవకుల్ని మరుగుపరిచి మా అందరికీ కావాల్సిన శ్రేష్టమైన పరసంబంధమైన వాక్కుల్ని పరిశుద్ధాత్ముడా మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రం. యేసయ్యా, సంఘం అనే ఈ పొలములో నా తండ్రి నీకు స్తోత్రం. అడుగు పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా యేసయ్యా తండ్రి తన కుమార్తెను చూసి నీకు ఏమి కావాలి అని అడిగినప్పుడు అయ్యా నిశ్చయముగా నా తండ్రి పొలము కావాలని ఆమె కోరుకున్నట్లుగా నీ మందిర ఆవరణలో ఈ సంఘంలో సహవాసంలో చేరిన ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి అయ్యా ఈ పొలములో అడుగుపెట్టి ఆదరణ కావాలని మీ సన్నిధిలో అడుగునట్లుగా మీరు సహాయము చేయండి తండ్రి. అయ్యా కుటుంబాలలో ఇంకా ఎంతమంది అయితే ఆదరణ లేక నెమ్మది లేక నా తండ్రి సమాధానం లేక అయ్యా సమృద్ధి లేక సంతోషం లేక నా తండ్రి నడిపించబడుతూ ఉన్నారో ఈ పొలములో గొప్ప ఆదరణ మీరు కలుగు చేయండి తండ్రి. బోయాజు అనినట్లుగా నా తండ్రి వేరొక పొలములోనికి పోక ఈ పొలములో నీవు ఉండు అన్నప్పుడు నా తండ్రి యేసయ్యా ఆ పొలములో ఆమె నిలిచినప్పుడు నా తండ్రి నీకు స్తోత్రం. ఆమెను మీరు ఆశీర్వదించారు యేసయ్యా. ఆ విధముగా నీ మందిర ఆవరణలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క కుటుంబాన్ని నిండారులుగా మీరు ఆశీర్వదించండి యేసయ్యా. మీకు స్తోత్రం నాయనా. అయ్యా యెహోవా రెక్కల నీడ కిందకు వచ్చినట్లుగా ఒక్కని తల్లి వాణిని ఆదరించినట్లుగా మీరు ఈ ఆవరణంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం నాయనా. అయ్యా మా విశ్వాసులందరినీ కూడా నా తండ్రి అడుగుపెట్టిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆత్మీకంగా ఆధ్యాత్మికంగా మీరు వర్ధిల్లింప చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం. ఇంతవరకు వాక్యం చెప్పిన మా సేవకులకు కూడా ఇంకా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి యేసయ్యా. ఈ ప్రాంతానికి కావాల్సిన విశేషమైన మీ కృపని మీరు అనుగ్రహించండి తండ్రి. పరిచర్యలో మీరు బలపరిచి వాడుకుంటూ ఉన్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాలు పొంది ఆదరణ కావాలి అని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇది మొదలుకొని నా ప్రభు సదాకాలం తోడై ఉండి ప్రతి వారిని ఆదరించును గాక. ఆమెన్. శబ్దం గట్టిగా ఆమెన్.